మనమని అని చెప్పేసారు కదా. ఇప్పుడు వచ్చి కూడా ఒకటి వాడిని తీసి చంపేస్తాం, అక్కడ పారేస్తాం. నాటకాలు వేస్తున్నాడు. ఏమనుకుంటున్నావు? ఓట్లేసాం, మాట్లాడు ఓట్లేసాము. ఓట్లేసాక మాకు గుంపలు మూస్తాడు వాడు. వాడు ఎక్కడ కట్టాము, నీళ్ళు వస్తున్నాయి అట్లానే ఉంటాం నీళ్ళలో. వాడెవరు చేయడానికి మాకు అవసరం లేదు. కోటి రూపాయలు ఆస్తి తీసుకోండి, డబ్బులు పెట్టి 5 లక్షలు వాడికి దమ్ముంటే వాడు ఆస్తులు అందరూ మా అందరికి రాసి పంచి పెట్టమని ఏసీలో కూర్చుంటాడు, మేము ఎండలో కూర్చొని రోడ్డు మీద పట్టుకోవాలి. అవసరం లేదు. దమ్ము ఉంటే మా శవాల నుంచి బుల్డోజర్లు మోనిస్తాం. అప్పటి వరకు వెళ్ళాము. కాల్ చేసే ప్రసక్తే లేదు. హైకోర్టు పాల్గొట్టమని మేము చూస్తాము. హైకోర్టు ఉంది కదా, హైకోర్టు అవన్నీ పాల్గొట్టమనండి. లుమిని పార్క్ లో అవలేదుగా, ఐమాక్స్ లో ఒకటి కావాలి, ఐమాక్స్ లో పాల్గొట్టమనండి. దమ్ముంటే అప్పుడు మా దగ్గర సెక్రటరీ అందరూ చూడండి. ఎవరికి సెక్రటరీ మా పైసలు పెట్టుకుని వాడు చేసేది సుందరీకరణలోను మేము చేసుకోలేము. సుందరీకరణ మాకు కూడా వచ్చి చేసుకుంటాం. వాడు ఎలా సచ్చినాళ్ళు వాడేం చేస్తారయ్యా? వాడేం చేస్తాడు? మా అందరికి వచ్చిన డాక్యుమెంట్ల హోల్డర్స్ మేము. మాకు లేనెప్పి వాడెవడయ్యా వచ్చి చేసేది? మాకు వాడు కాడు. వాడు ఆస్తులని అమ్ముకోమని వాడు చేయమని సుందరీకరణ చేసుకుంటే వాడు పాలు చేసుకున్నాడు, పచ్చడి ఏమైనా చేసుకొని చావమని. మా ఇళ్ల జోలికి వస్తే మటుకు మర్యాద ఉండదు ఒక్కొక్కడికి. వాళ్ళు పోలీసు వాళ్ళైనా సరే ఇంట్లో కూర్చోమను, అంతేగాని వీళ్ళకి కోఆపరేట్ చేయడానికి వీలేదు. ఎవరు వచ్చేసరి మేము ఒప్పుకోము. ఈసారి చూడండి, ఇదే లాస్ట్ డే వాళ్ళకి. డబుల్ బెడ్రూమ్ ఇస్తామని చెప్తాం. వాళ్ళ బొందలు పట్టుకోమని డబుల్ కష్టము. మాకేమైనా పిచ్చవేస్తాడా? ఎవడి కాలే డబుల్ బెడ్రూమ్ ఇల్లు వాడిని ఉంచుకోమని. డబుల్ బెడ్రూమ్ ఇల్లు మొత్తం ఫ్లోర్లని వాడినే ఉంచుకొని వాడినే పడుకోమని. రోజుకోరు బెడ్రూమ్ లో గంట పై వాడిని వాడు మినిస్టర్లని వాళ్ళ ఎమ్మెల్యే అందరినీ పడుకోమని లంచ కొడుకుని.